గురూజీ ముంబై నుంచి జ్యోతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్తేనండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాది కృతిక నక్షత్రం, మేషరాశి, ఒకటో పాదం. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురుజీ, మీ పాదాభినందన అండి. మా ఆశీస్సులమ్మా. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు? ఈ గురుజీ ఏం మాట్లాడాలా అని మీతో ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నారా? మెసేజ్ ఏం మాట్లాడాలని మెసేజ్ పెట్టారు? అట్లా కాదండి, అంటే ఎక్సైట్మెంట్ ఉంది కదా, ఏం మాట్లాడాలా. సరే తల్లి. ఎక్కడుంటారు ముంబైలో? ముంబైలో దాదర్ సైడ్ అని ఎల్పిస్టన్ ఉంది, అక్కడ ఉంటామండి. దాదర్. సరే తల్లి, నీ జన్మ జాతకం సప్తమ స్థానం చూపిస్తూ ఉంది. ఏం తెలుసుకోవాలమ్మా? గురుజీ నేను నా గురించే, నాకు సంతానం లేదు, దాని గురించే కాల్ చేసినానండి. నాది కృతిక నక్షత్రం, ఒకటో పాదం, మేషరాశి. ఓకే, నైస్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? నా పెళ్ళయి 9 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఇప్పుడు మీకు వయసు ఎంత? ఇప్పుడు నా వయసు 31. 31. ఏం చదువుకున్నావమ్మా? నేను 12th చదివానండి. 12th చదువుకున్నా. ఇప్పుడు ఏం ఉద్యోగం చేస్తున్నారా? ఇంట్లో ఉంటారా? ఏమీ లేదు, ఇంట్లోనే హోమ్ మేకర్ అండి. వెరీ గుడ్. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు మిల్లో ఉండే ఫస్ట్ ఇక్కడ ముంబైలో, ఇప్పుడు లేరు, చనిపోయారు. భర్త? మా భర్త అతను ఫోటోగ్రాఫర్ అండి. ఓకే, వెరీ గుడ్, నైస్. నేను చెప్పమ్మా. గురించి మా భర్తది శతభిష నక్షత్రం, ఒకటో పాదం, కుంభరాశి. డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? చేసాము, ట్రీట్మెంట్ చాలా చాలా జరుగుతున్నాయి. ఏం చెప్పారు డాక్టర్స్? డాక్టర్స్ అంటే మా భర్తకు వేరే కుర్చీలని దాని సిమెంట్స్ చాలా తగ్గుకున్నాయి అని, దానికోసము 2 సార్లు సర్జరీ కూడా అయింది, అయినా కావటం లేదు. లాస్ట్ ఇయర్ నాకు అయింది, కాకపోతే 4 months అబార్షన్ అయిపోయింది. 4 months అబార్షన్ అయింది. డాక్టర్స్ ఏం చెప్పారు రీజన్? అబార్షన్ ఎందుకు అయింది? డాక్టర్ అంటున్నారు ఫస్ట్ నాకు అన్నారు బెడ్ రెస్ట్ అన్నారు, కాకపోతే మళ్ళీ అంటున్నారు అబార్షన్ ఏంటంటే అది నువ్వు అంటే కొంచెం దాని సిమెంట్స్ అంటే కొంచెం బలం లేదు, అందుకే అట్లా అయింది అని అన్నారు. ఏదో అబార్షన్ అయ్యంతో అయిపోయింది. మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడైంది ఇది? నేను లాస్ట్ అక్టోబర్లో ప్రెగ్నెంట్ ఉండే, ఇప్పుడు ఇంతవరకు కాలేదు, 1 year అయింది. ఓకే, సరే తల్లి. ఇప్పుడు మీరు దగ్గరలో మీకు ఎక్కడైనా పీపుల్ ట్రీ ఉంటుంది, రావి చెట్టు ఎక్కడైనా ఉంటుంది, రావి చెట్టు, వేప చెట్టు. రోజు ఉదయాన్నే 5 నుంచి 6 లోపు ఒక చెంబు నీళ్లు తీసుకెళ్ళి రావి చెట్టుకు పోసి 16 ప్రదక్షిణలు చేయండి. ఇలా 64 రోజులు చేయాలి. ప్రతి మంగళవారం ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని దానికి పాలు, పెరుగు, నీళ్లు పోసి అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకొని నాకు సత్సంతానం ప్రాప్తించాలి అని సంకల్పం చేసుకోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,